దేవుడు ఇంకొకసారి చెప్పాడు, రెండో మారు చెప్పాడు. చదవనన్న. కొంతకాలమైన తర్వాత, ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొంతకాలమైన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని రావటం కోసం తిరిగి వెళ్తూ ఉన్నాడట. దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు, వీడికి ఇప్పటికైనా అర్థం కావాలి మ్యాటర్, ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి, ఇంకా మ్యాటర్ అర్థం కావాలి, ఇంకా తాళిబొట్టు పడలేదు, ఇప్పటికైనా వీడు మేలుకొని బయటకు వస్తాడేమో, బ్రతుకుతాడని చెప్పేసి దేవుడు ఇంకొక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటో తెలుసా? కరెక్ట్గా ఒకప్పుడు సింహాన్ని చంపాడు. ఇందాక మీరు చూసారు కదా సింహాన్ని చంపినట్టు. ఆ సింహాన్ని చంపిన దారిలోనే వెళ్తున్నప్పుడు ఆ సింహపు కళేబరం అక్కడే ఉంది. అంటే కళేబరం అంటే తెలుసు కదా, ఇక్కడ రిప్ కేసు ఉంటుంది, ఏమంటే పక్కటెముకలు, ఈ శవం అంటారు కదా, సగం హైనాలు నక్కలు తినేయంగా మిగిలిపోయిన ఎముకల గూడు ఉంటుంది. ఎముకలు కూడా అలానే ఉంది సింహంది. దేవుడు రా 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 చూడు చూడు సింహాన్ని చూడు చెప్తున్నాడు దేవుడు. ఆ సింహపు కళేబరమును చూచి, ఆ వైపు ఇంట్రెస్ట్ కదండి మనకు కూడా, ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనె తీగల గుంపు కనపడిందటండి. తేనె కూడా ఉందటండి. ఏమంటే ప్రపంచంలో ఏ శవం మీదైనా మీరు ఇంతవరకు తేనెని చూసారా? మిమ్మల్ని అడుగుతున్నానమ్మా నేను. మీ ఇంటి ఎదురు ఎప్పుడైనా పందికొక్కు సడిపోయి పడిపోయింది? ఎప్పుడైనా పందికొక్కులు పడిపోయినాయమ్మా? ఎందుకు పడిపోయి? మన కాలంలో నిండా పందికొక్కుల రాజ్యం అది. పందికొక్కులు చాలామంది కాలువలు తీసేవాళ్ళు అక్కడ వేస్తుంటారు. ఎప్పుడైనా పందికొక్కు శవం, కుళ్ళిన శవం మీద తేనెని ఎప్పుడైనా చూసారా? పొర్రపాటును కూడా చూసారు. చచ్చిపోయిన కుక్కల్ని ఎప్పుడైనా చూసారు మీరు మీ జీవితంలో? వెళ్ళేటప్పుడు రోడ్ల మీద మేము యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కొన్ని వందలు కనపడతాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు, దొనలు. ఏ శవం మీద తేనె పట్టు ఉండదు. నువ్వు ఎంతైనా వెతుకు ఉండదు. మహా అయితే ఏమంటే పురుగులు ఉంటాయి, క్రిములు ఉంటాయి, కీటకాలు ఉంటాయి తప్ప తేనె ఉండదు. తేనె పట్టు అసలే ఉండదు. తేనె తీగలు అసలు ఉండదు. చెట్టు మీదో, ఏ మర్రి చెట్టు మీదో, ఏ జామ చెట్ల మీద చూద్దాం. లేదనుకుంటే మహా అయితే పాడు పడిపోయిన పెంకుటిళ్ళ మీదో, కొంతమంది ఇళ్ల పైన లోపల ఎక్కడో పైన పెట్టుకొని ఉంటాయి. ఇక్కడిక్కడ చూస్తాం తప్ప మీలో కాదు ప్రపంచంలో ఎవడు శవం మీద తేనె సహజంగా చూడడం. సాధారణంగా అది 100కి 99.99% శవాల్లో ఏం కనిపించదు మనకి. పైగా అతను వెళ్తుంది ఎక్కడో తెలుసా? ద్రాక్ష తోటలో. ఎక్కడది అంటే ద్రాక్ష తోటలో ఏముంటాయి? చెట్లు ఉంటాయి. తేనె అయినా పొరపాటున తేనె తీగ ఎప్పుడైనా శవం మీద పెట్టింది. ఇంత ఆపర్చునిటీ వదిలేసుకొని, ఇన్ని చెట్లు ఉండగా వీటన్నిటి కాదనుకోని పెట్టదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ చచ్చిపోయిన శవం ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి శవంలో ఉన్నదాన్ని తింటున్నాడు ఆయన. చాలే. మీరు తప్పు చేసే ప్రతిసారి దేవుడు అది తప్పని ఎన్నో సూచనలు మీ దగ్గరికి పంపిస్తాడు. అది మనం అర్థం చేసుకోలేమంతే.